నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సైనిక విన్యాసాలు. నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. తమిళనాడులో పానీపూరి బంద్, కసరత్తు ప్రారంభించిన సర్కార్. చలో విజయవాడ కార్యక్రమం భగ్నం చేసిన పోలీసులు, ఎక్కడికక్కడ వాలంటీర్ల అరెస్ట్. టీటీడీపై అసత్య కథనాలు, ఖండించిన ఈవో శ్యామలారావు. రెసిడెన్షియల్ టు కమర్షియల్, మారిన అపార్ట్మెంట్ల స్వరూపం. శరవేగంగా వ్యాపిస్తున్న క్యాన్సర్ మహమ్మారి, ఖరీదైన వైద్యానికి కేంద్రం సహకారం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గత 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతికి జరిగిన నష్టాన్ని శ్వేతపత్రం ద్వారా వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని పరిధిలో టీడీపీ హయాంలో నిర్మించిన భవనాల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని వైట్ పేపర్లో పొందుపరిచారు సీఎం చంద్రబాబు. అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఏపీ ముఖ్యమంత్రి. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని తెలియజెప్పారు. రాజధాని పునర్నిర్మాణం కోసం తామేం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు. మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, తిరుపతి నగరంలో ఎమ్మెల్యే తన బదులు తన కుమారులను పంపి సమీక్షలు నిర్వహించడం, ఉన్నత స్థాయి అధికారులతో కూర్చొని మాట్లాడడం, ఐఏఎస్లతో సహా అధికారులు జీ హుజూర్ అంటూ సమావేశాలలో పాల్గొనడం మానుకోవాలని సిపిఎం నేత కందారపు మురళి జనసేన ఎమ్మెల్యేకు సూచించారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ఆయనకు సమీక్షలు చేయడానికి సమయం లేకపోవచ్చు, ఓపిక లేకపోవచ్చు. అయినప్పటికీ ఆయనకున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఆయన స్వయంగా పాల్గొనడం సమంజసంగా ఉంటుంది తప్ప, తమ పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇట్లాంటి వాళ్ళని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ప్రోటోకాల్ నియమాలకి భిన్నంగా వ్యవహరిస్తూ, లేదంటే ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక పెత్తనం చేయడానికి కొన్ని శక్తులుగా తయారయ్యి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. అది గత 5 ఏళ్లు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజానీకం ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారుల సమక్షంలో అధికారులందరినీ కూర్చోబెట్టి సమీక్షలు చేసే అధికారం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికి ఉంటుంది తప్ప వారి బంధువులకో స్నేహితులకో ఉండదు. దీన్ని గుర్తిరిగి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హిందువులను హేళనగా మాట్లాడిన విపక్ష నేత రాహుల్ గాంధీని బర్తరఫ్ చేసి దేశ బహిష్కరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు విష్ణుప్రీతం రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులను అవహేళనగా అవమానిస్తూ మాట్లాడిన మాటలను నిరసిస్తూ తిరుపతి టీపీ ఏరియాలోని గాంధీ విగ్రహం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి వారు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని స్వాధీనం చేసుకోవడంతో ఇరువురికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏదైతే ఆయన అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేశాడో ఆ డ్రామాలో అసలు సభాపతికి వీపు చూపించడం మర్యాద కాదు. అతను వీపు 2 సార్లు చూపించాడు. మోరోవర్ ఏంటంటే ఒక రిలీజియన్ని కించపరుస్తూ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా అతను నడుచుకొని అతను కొన్ని వ్యాఖ్యలు చేశాడు. హిందువులు అంటే హింసావాదులు, అసత్యాలు మాట్లాడేవాళ్ళు, అది ఇది అని. నిజంగా హిందువులు హింసావాదులు అయితే ఈ మాట అన్నీ రాహుల్ గాంధీ బయట తిరిగేవాడా? రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఇతనికి అనింది. అతను మాట్లాడేటువంటి మాటలు హిందువులు ద్వేషులు, వాళ్ళు హింసావాదులను చెప్పడం. మరే రాహుల్ గాంధీ నిన్ను అడుగుతున్నా, నిజంగానే హిందువులు హింసావాదులు అయింటే 1000 సంవత్సరాల క్రితం ఈ ఎడారి మతాలు భారతదేశంలో కాలు పెట్టేవా? నీకు అసలు ఇక్కడ జననం ఉండేదా? ఒక్కసారి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నికృష్టుడా, నువ్వు భారతదేశంలో ఇంత ప్రశాంతంగా బతుకుతున్నావు. ఇదే మాట నువ్వు పాకిస్తాన్లోకి వెళ్ళి ఒక ముస్లింని అనగలవా? ముక్కలుగా ప్రతి ఆక్షణమే నిన్ను నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు వాళ్ళు. ఇక్కడ నీకు హిందువులు హింసావాదులను చెప్పడానికి గల కారణమే నువ్వు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నావు. ప్రసార మాధ్యమాలలో టీటీడీపై వస్తున్న అవాస్తవ కథనాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు ఉపయోగించే సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్నే వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోందని, ఇది పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. మొన్న అర్చక స్వాములతో ఆలయ అధికారులతో సమావేశమైన ఈవో స్వామివారికి నివేదించే అన్నప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి మాత్రమే సుదీర్ఘంగా చర్చించారు. అంతే తప్ప వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ దిట్టం పెంచినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని, ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు టీటీడీ ఈవో శ్యామలారావు. గత ప్రభుత్వంలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేయడంతో వాలంటీర్లు చలో విజయవాడ కార్యక్రమం ద్వారా తమ నిరసనను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను తీసుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగుల ద్వారానే ఆ డబ్బులను పంపిణీ చేసింది. కేవలం ఒక్క రోజులోనే చాలా వరకు పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగుల చేత అందించారు. దీంతో ఇక వాలంటరీ వ్యవస్థతో అవసరం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లను విధుల నుంచి ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా ఎక్కువగానే వినిపిస్తోంది. దీంతో ఆందోళన చెందిన వాలంటీర్లు తమను తొలగిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే వాలంటీర్లను తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటి వరకు చెప్పిన దాఖలాలు కనిపించలేదు. నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపైన కీలక ప్రకటనలు కూడా చేయడం జరిగింది. అయితే గ్రామాల్లో వాలంటీర్లు ఉండి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం లేదా భరోసా కల్పించలేకపోవడంతో ఈ రోజున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది వాలంటీర్లు. అయితే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, విజయవాడ కార్యక్రమం పైన విజయవాడ పోలీసులు సైతం రియాక్ట్ అవుతూ మాకు అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు లేదని కూడా వెల్లడించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్తో పాటు సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పేర్కొన్నారు. అందుకే అనుమతి లేదనే విషయాన్ని వాలంటీర్లకు తెలియజేస్తున్నామంటూ పోలీసులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేటటువంటి వాలంటీర్లను అదుపులోకి తీసుకోవడానికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపైన అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
డివోషనల్ స్పిరిచువల్ సిటీగా ఉన్న తిరుపతిని కొంతమంది వారి స్వార్థం కోసం కమర్షియల్ సిటీగా మార్చేస్తున్నారు. రెసిడెన్షియల్ ఏరియాలను కమర్షియల్ ఏరియాలుగా మార్చేస్తూ యాత్రికుల నుంచి అందినంత దండుకుంటూ స్థానికులకు నీటి కష్టాలను తెచ్చిపెడుతున్నారు. తిరుపతిలో సుమారు 4 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరు కాకుండా వివిధ ప్రాంతాల నుంచి దైవ దర్శనార్థం వచ్చే యాత్రికుల సంఖ్య రోజుకు 50 నుంచి 70 వేల వరకు ఉంటుంది. ఇక్కడ నివాసం ఉన్న స్థానికులకు కళ్యాణి డ్యాం, తెలుగు గంగ నీటిని కార్పొరేషన్ అధికారులు రోజు మార్చి రోజు సరఫరా చేస్తూ ఉంటారు. అయితే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి నేపథ్యంలో 2 రోజులకు ఓసారి సరఫరా చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంచితే కొంతమంది డబ్బులకు ఆశపడి రెసిడెన్షియల్ హౌస్లను రెస్ట్ హోమ్, గెస్ట్ హౌస్, స్టే రూమ్స్గా మారుస్తూ రకరకాల పేర్లతో యాత్రికులకు రోజువారీ అద్దెకు గదులను ఇస్తున్నారు. అందులో 3, 5, 7 అంతకు మించి ఉండడం కారణంగా వారు నీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో తిరుపతిలోని స్లమ్ ఏరియాలకు, కాలనీలకు నీటి సమస్య ఎదురవుతోంది. కపిలతీర్థం, ఖాదీ కాలనీ, శివజ్యోతి నగర్, రామచంద్ర నగర్, ద్వారకా నగర్, ఎన్జిఓస్ కాలనీలో రెస్ట్ హౌస్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. తిరుమలకు వచ్చేటువంటి భక్తులను ఆసరాగా చేసుకుంటూ వాళ్ళని రెస్ట్ హౌస్ల పేరుతోనూ లేకపోతే రకరకాల పేర్లు మార్చి వాళ్ళు సొంత ఇళ్ళని గెస్ట్ హౌస్లుగా మార్చుకొని ఆదాయాలు పక్కన సమకూర్చుకుంటున్నారు. ఎవరికైనా కాపురానికి ఇస్తే 2, 3 కాపురం ఉంటారు. కానీ ఇది కమర్షియల్ కిందగా మార్చడం వల్ల ఇళ్ళని బాడుగులకి ఇస్తుండడం వల్ల 5 మంది 6 మంది వచ్చి వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం వస్తారు, పోతూ ఉంటారు. కానీ కమర్షియల్ కింద ఉన్నటువంటి ఆ ఇంటి ఓనరు ఆదాయం ఈరోజు 5,000 రూపాయలు వచ్చి ఇంటి అద్దెని కమర్షియల్ కింద మార్చడం వల్ల, అద్దెకి ఇవ్వడం వల్ల, లేకపోతే రకరకాల పేర్లు పెట్టి బాడుగులకి ఇవ్వడం వల్ల 20,000, 30,000 రూపాయల ఆదాయం పక్కన సమకూర్చుకుంటాడు. నెలకోసారి వచ్చే 4,000, 5,000 అద్దె కంటే రోజువారీ అద్దె లాభదాయకమని భావించి భవన యజమానులు ఇళ్లను బాడుగకు ఇస్తున్నారు. రోజువారీ అద్దెకు దిగిన యాత్రికులు ఉదయం, సాయంత్రం స్నానాల పేరుతో నీటిని ఎక్కువగా వాడడం వల్ల నగరంలో త్రాగునీటి ఎద్దడి నెలకొంటోంది. మార్చి నెలలోనే నీటి కష్టాలు ఎదురవుతుందంటే ఇక ఏప్రిల్, మే సంగతి వెంకన్నకే ఎరుక అన్నట్లుగా ఉంది స్థానిక ప్రజల పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత కార్పొరేషన్ అధికారులు స్పందించి రెస్ట్ హోమ్, స్టే హోమ్, గెస్ట్ హౌస్లకు అడ్డుకట్ట వేయకపోతే మాత్రం తిరుపతి నగరంలో త్రాగునీటి కోసం యుద్ధాలు జరక్క మానదు. ఈరోజు మున్సిపాలిటీ కూడా అదే రకంగా ఎవరైతే రెస్ట్ రూములు, గెస్ట్ రూములుగా మార్చేస్తున్నారో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం తప్ప కాలనీల్లో, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు ఎన్జిఓస్ కాలనీలో కానీ, లీలామహల్, ఈ పక్క శివజ్యోతి నగరు, ఎర్రమెట్ట, కపిలతీర్థం, ఆ ప్రగతి నగరు, ఈ ప్రాంతాలంతా చూస్తామంటే ప్రజలంతా పేదవాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరికి కూడా ఇప్పుడు నీటి సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, సమన్వయంగా పనిచేసి పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక జెడ్పీ సమావేశం హాల్ నందు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, డాక్టర్ థామస్, పులివర్తి వెంకటముని ప్రసాద్ అలియాస్ నాని, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అయిన తర్వాత మనం ఇంకా ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమేనేటివి రావాల్సింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు డిప్యూటీ కలెక్టర్ తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు తీసుకుని జిల్లా పరిషత్ ప్రభుత్వం అభివృద్ధి చేసి పదంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం సభ్యులు, గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి రాజకీయ నియోజకవర్గాల నుంచి ఎంపిక కాబట్టి వస్తాను. నేను తర్వాత మాట్లాడాలనుకున్నాను, కానీ గౌరవ సోదరిని ఎంపీటీసీ గారు ఇక్కడ మాకు గౌరవం కావాలి అని అడగడమే ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. గౌరవ సోదరి మంది గారికి నేను విన్నవిస్తున్నాను, మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం, బటన్ నొక్కినాం, వాళ్ళకి అప్పించినాం, ఇవ్వించినాం అంటూ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా
ఇదో పలానా రోడ్ వేస్తున్నాము, అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు, జడ్పీ నిధులు కావచ్చు, ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక శిలాఫలకం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ లేదు. అది అధికారులు తప్పిదమో, లేదా అధికారులు గైడ్ చేయలేదో, లేదా అధికారం ఉన్న వాళ్ళ మాట విని అధికారులు కూడా లొంగిపోయారో తెలియదు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకు ఆన్సర్ చేయాలి. సో మేము కూడా ఈ రోజు ఎన్నుకున్నాం ప్రజల చేత కాబట్టి. గూగుల్లో కొట్టే ప్రతి చోట ఎక్కడైనా మీకు తెలుసండి సార్, కొట్టే పలానా మీడియం పేరు వస్తారు. అది లేకుండా అన్ని చోట్ల ఒకే వ్యక్తి పేరు వస్తే ఎవరు ఎక్కడ వెళ్తారు? అది చూడండి, మేము ఎక్కడైనా వ్యతిరేక కాదు. ఆ గ్రామాల్లో మీరు తీర్మానం రాదు సార్, ఆ గ్రామాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్కూల్ ఇచ్చుంటారు, డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటారు, పంచాయతీ ఆఫీస్ పెట్టుకుంటారు. ఏ కమ్యూనిటీ అయినా కానీ ఆ పేరు పెట్టాలమ్మా. ఇది జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తరఫున ఈ జిల్లా మొత్తం కూడా మానిటర్ చేసి పెడితే బాగుంటుంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం అలా చేయాలి. తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి అని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్యామలారావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీస్, టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఉపేక్షించరాదని అన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సివిఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించారు. అంతకుముందు పోలీస్ విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా డిప్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, దొంగతనం కేసులు, మద్యపానం, నకిలీ వెబ్సైట్లు తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను కోరారు. అంతేకాకుండా ఇటువంటి కేసులు సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలని అన్నారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ నరసింహకిషోర్, తిరుమల అదనపు ఎస్పీ విమలకుమారి, డీఎస్పీ శ్రీనివాసాచారి, టీటీడీ విజిఓ గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి ఉన్నవాళ్లంటూ భేదాభిప్రాయం లేకుండా కలిసికట్టుగా గ్రామంలో ద్రౌపది సమేత పాండవ కళ్యాణం మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మహాభారత యజ్ఞం ప్రజా జీవితానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మాజీ మంత్రి గళ్ల అరుణకుమారి తెలిపారు. బుధవారం పూతలపట్టు నియోజకవర్గంలోని స్వగ్రామమైన దిగువ మాగంలో మహాభారత యజ్ఞంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంటముక్కల కుమారనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ద్రౌపది సమేత పాండవ కళ్యాణోత్సవం కార్యక్రమంలో ధర్మకర్త ఉమాపతిరెడ్డి, దిగువ మాగం ధర్మరాజుల ఆలయ ధర్మకర్తలు శ్రీధర్ నాయుడు, మాజీ సర్పంచ్ కుమార్ నాయుడు, దిగువ మాగం సర్పంచ్ గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గళ్ల అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ దిగువ మాగం ధర్మరాజుల దేవస్థానం ఆధ్వర్యంలో గత 500 సంవత్సరాలుగా మహాభారత యజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాలకు చెందిన భక్తులు ఈ యజ్ఞంలో పాల్గొని సర్వశుభాలు పొందుతున్నట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా గ్రామంలో మహాభారత యజ్ఞం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు యజ్ఞానికి హాజరై విజయవంతం చేస్తున్నట్లు గళ్ల అరుణకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన గ్రామస్తులు ద్రౌపది కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించి వారి మొక్కుబడులను తీర్చుకున్నారు. ఎప్పుడో జరిగినాయి మరి కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధాలు అయితేనేమి, ఆ రాజకీయం అయితేనేమి, అందులో కృష్ణుడి రాజకీయం, అన్ని రాజకీయాలు దాంట్లోనే చూసాం. అవి ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి. ముందెప్పుడో జరిగిన ఇది కాదు, కానీ ఇప్పుడు కూడా అదే విధంగా అదే రాజకీయం అదే జరుగుతూ ఉంది. కాబట్టి కొత్త ఏమి లేదు. అప్పుడు మహాభారతంలో పాండవులు కౌరవులు కొట్లాడుకున్నారు. ఇప్పుడు అందరూ మంచికి చెడ్డకు అనేది అదే మాదిరి కొట్లాట్లు వస్తూ ఉన్నాయి, అదే మాదిరి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక కౌరవులను ఓడించి మరి ధర్మరాజు వాళ్ళంతా ఎట్లా గెలిచారో అదేవిధంగా ఈరోజు మరి ఈ రాష్ట్రం కూడా అదే విధంగా బయటపడింది. కాబట్టి మంచికి చెడ్డకు అనేది ఎప్పుడు పోరు జరుగుతూనే ఉంటుంది. మరి మంచి కొన్ని కష్టాలు పడినా కానీ అంతిమ విజయం మంచిగా జరుగుతుంది అనేది దీని భావన. కాబట్టి ఇది ఎల్లప్పుడూ
ఇప్పుడు ఈ మహాభారతం అనేది మనం ఉన్నాము, మనం జరిపించుకుంటున్నాము, మళ్ళీ ఏమవుతుందో ఏమో పిల్లలకి ఎట్ట తెలిసేది అనుకున్నాం. కానీ ఇప్పుడు టీవీలలో ఇంకా సులభంగా మాకన్నా కూడా మరి మా తరం కన్నా కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు టీవీలలో మహాభారతం, రామాయణం అన్నీ చూపిస్తూనే ఉన్నారు. మహాభారత యజ్ఞం దిగువమోగం గ్రామంలో గొప్పగా జరుగుతున్నది. జనసందోహము బాగా వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ఆనందంగా ఉంది. అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. 24 రోజులు పగులు కథ, 18 రోజులు రేయి నాటకం. ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ద్రౌపది కళ్యాణం, మళ్ళీ వెనకన బండి మీద కుంభం జరిగింది ముందే. మళ్ళీ వచ్చి అర్జునుడు తపస్సుకు పోతాడు. అర్జునుడు తపస్సుకు పోయేనాడు ప్రత్యేకత ఏమంటే ఈ పరిసర గ్రామస్తులు అందరికీ అక్కడ మాన్ దగ్గర బిడ్లు లేని వాళ్ళు నిలబడుకుంటే వాళ్ళకు బిడ్లు కలుగుతూ ఉన్నారు. వాస్తవంగా కూడా ఇది అందరికీ మేము ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో 15 గ్రామాల వారు ఇక్కడికి వచ్చి పాల్గొని చాలా సంతోషంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ సంతోషకరమైన విషయాలు పాలు పంచుకొని సంతోషంగా ఈ 15 రోజులు 25 రోజులు జరుగుతుంది. 25 రోజులకు గాను అందరూ హ్యాపీగా ఉంటాము. తర్వాత ముఖ్యంగా ప్రత్యేక ఏమంటే దీంట్లో మన ముఖ్యంగా ఇది మహాభారత యజ్ఞం జరగడానికి కారణం గల్లా అరుణకుమారి గారు, గల్లా రామచంద్ర నాయుడు సార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నట యశస్వి, నట విఖ్యాత ఎస్వి రంగారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. నట విఖ్యాత ఎస్వి రంగారావు జయంతి సందర్భంగా తిరుపతిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈయన నటనలో పలాని దుర్యోధనుడు ఈ విధంగా ఉంటాడు అనే విధంగా అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు ఆయన నటన అంటే పడి సచ్చేవారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన నటనలో మనలో ఎప్పుడు చిరంజీవిగానే ఉంటారు. ఎస్వి రంగారావు గారు ఈ పాండవ వనాశంలో దుర్యోధనుడుగా కానీ, అలాగే ఇప్పుడు నర్తనశాల మన కీచకుడు పాత్రధారిలో ఆయన ఎంతో ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి మంచి నటుడు ఈరోజు జయంతిని జరుపుకోవడం రాయలసీమ రంగస్థలి తరపున మాకెంతో సంతోషంగా ఉంది. పానీపూరి లవర్స్ కి బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో పానీపూరిని బంద్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పానీపూరిని నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం సైతం భావిస్తోంది. అయితే కర్ణాటకలో పానీపూరి తనిఖీల్లో బయటపడిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పానీ కలర్ రావడానికి రసాయనాలు వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు రాష్ట్రంలోని 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 41 శాంపిల్స్లో కృత్రిమ వర్ణ ద్రవ్యాలు, క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లుగా ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. కాగా కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారుల సమాచారంతో చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోనూ ఇదే రకమైన కారకాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. పానీపూరి శాంపిల్స్ ను ల్యాబ్కు పంపిన అధికారులు రిపోర్ట్ ఆధారంగా పానీపూరిని పద్ధతి ప్రకారం బ్యాన్ చేసే అవకాశం ఉంది. అత్యంత ప్రమాణాలతో తయారు చేసే షాపుల్లో మాత్రమే తినాలని ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. క్యాన్సర్ బారిన పడిన పేద రోగులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ప్రపంచంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలకు క్యాన్సర్ కారణం. క్యాన్సర్కు కొన్ని చికిత్సలు ఉన్నప్పటికీ క్యాన్సర్ చికిత్సకయ్యే ఖర్చు భరించే స్తోమత లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పేదరికంలో ఉన్న క్యాన్సర్ బాధితులకు సహాయం చేయడానికి 15 లక్షల వరకు ఆర్థిక సాయం చేసే ఒక పథకాన్ని అమలు చేస్తోంది. కానీ ఈ పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఉపయోగించుకోలేకపోతున్నారు. గత 4 ఏళ్లలో తెలంగాణ నుంచి ఒక్కరు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోలేదంటే అసలు దీని గురించి ఎంతమందికి తెలుసు? ఆంధ్రప్రదేశ్ నుంచి 97 మంది బాధితులు మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక పరిస్థితుల వల్ల క్యాన్సర్ చికిత్స చేయించుకోలేని వారికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2009లో హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కోసం దేశంలో 27 రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను ఎలాంటి చికిత్సల కోసం ఉపయోగించుకోవచ్చో చూద్దాం. రేడియేషన్, యాంటీ క్యాన్సర్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు,
క్యాన్సర్ గడ్డల ఆపరేషన్. ఈ పథకం పొందడానికి అర్హతలేమిటి? పేదవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రేషన్ కార్డ్ లేదా ఆధార్ ధృవీకరణ పత్రం సంబంధిత ఎంఆర్ఓ నుంచి పొంది ఉండాలి. క్యాన్సర్ నిర్ధారణ రిపోర్ట్స్ ఉండాలి. రీజనల్ క్యాన్సర్ సెంటర్లు లేదా టెరిటరీ క్యాన్సర్ సెంటర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోని క్యాన్సర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ సాయం పొందిన రోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కానీ ఈ రిలీఫ్ ఫండ్ నుంచి పొందిన మొత్తాన్ని ఈ పథకం నుంచి మంజూరు చేసిన మొత్తంలో కోత విధించి మిగిలింది క్యాన్సర్ చికిత్సకు మంజూరు చేస్తారు. ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకంలో సభ్యులకు ఈ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా ఈ పథకానికి అర్హులు కారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స కోసం ఈ పథకం కింద 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. ఒకవేళ చికిత్సకు అంతకంటే ఎక్కువ డబ్బు అవసరమైతే ఆ దరఖాస్తులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపుతారు. రీజనల్ క్యాన్సర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ సిఫారసుతో ఈ దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రం ఈ దరఖాస్తును పరిశీలించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత గరిష్టంగా 15 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత నెల రోజుల్లోపే రోగి చికిత్సకు డబ్బు మంజూరు చేస్తారు. అయితే ఇది నేరుగా బాధితుల ఖాతాల్లో కాకుండా వాళ్ళు చికిత్స పొందుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖాతాల్లో జమ చేస్తారు. వాయిదాల రూపంలో కాకుండా ఒకేసారి డబ్బు మొత్తం చెల్లిస్తారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ముందుగా main.mohfw.gov.in వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులో అడిగిన వివరాలను పూర్తిగా నింపాలి. తర్వాత ఈ దరఖాస్తు మీద బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ లేదా ఆసుపత్రి హెచ్ఓడి సంతకంతో పాటు ఆసుపత్రి స్టాంప్ కూడా తీసుకోవాలి. ఇలా పూర్తి చేసిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలి. అంటే ఈ కింది చిరునామాకి ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ పోస్ట్ చేయాల్సిన చిరునామా: సెక్షన్ ఆఫీసర్, గ్రాంట్స్ సెక్షన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, రూమ్ నెంబర్ 541, ఏ వింగ్, నారిమన్ భవన్, న్యూఢిల్లీ 110011. సో ఈ సమాచారాన్ని తప్పకుండా మీ సోషల్ మీడియా ద్వారా లేదంటే మీ వాట్సాప్ల ద్వారా తగినంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి ఆసరా కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దయచేసి ఈ వీడియో షేర్ చేసి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, జపాన్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. ఈ ప్రయోగాలను నాటో ఆసియా వర్షన్గా అభివర్ణించింది ఉత్తర కొరియా. అవి ప్రమాదకరమైన పరిణామాలుగా హెచ్చరికలు జారీ చేశారు. వార్షిక కసరత్తులు నిర్వహించాలని గత ఏడాది త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వ్యతిరేకంగా ఈ సైనిక విన్యాసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిలిటరీ కూటమిని బలోపేతం చేసేందుకు అమెరికా, దాని అనుచరులు ఎత్తుగడలను డిపిఆర్కే ఎప్పటికీ పట్టించుకోదని పేర్కొంది. ఇక ఆగ్నేయ ఉత్తర కొరియాలోని జాంగ్యోన్ ప్రాంతం నుంచి ఈశాన్య దిశలో 10 నిమిషాల సమయంలోనే 2 క్షిపణులను ప్రయోగించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. అయితే ఉత్తర కొరియా సాధారణంగా తన తూర్పు జలాల వైపు క్షిపణులను పరీక్షిస్తోంది. ఉత్తర కొరియాలోని లోతట్టు ప్రాంతంలో 2వ క్షిపణి కూలిపోయే అవకాశం ఉందని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఉత్తరాన భూమిపై సాధ్యమయ్యే నష్టం వెంటనే నివేదించబడలేదు. యునైటెడ్ స్టేట్స్తో మిలిటరీ మైత్రితో ఉత్తర కొరియా ఎలా రెచ్చగొట్టినా తిప్పికొట్టేందుకు దక్షిణ కొరియా సిద్ధంగా ఉందని సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పుకొచ్చింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,440 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,685 రూపాయలు. వెండి 1 కేజీ ధర 92,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 94 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సైనిక విన్యాసాలు. నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం. తమిళనాడులో పానీపూరి బంద్, కసరత్తు ప్రారంభించిన సర్కార్. చలో విజయవాడ కార్యక్రమం భగ్నం చేసిన పోలీసులు, ఎక్కడికక్కడ వాలంటీర్ల అరెస్ట్. టీటీడీపై అసత్య కథనాలు, ఖండించిన ఈవో శ్యామలారావు. రెసిడెన్షియల్ టు కమర్షియల్, మారిన అపార్ట్మెంట్ల స్వరూపం.
శరవేగంగా వ్యాపిస్తున్న క్యాన్సర్ మహమ్మారి, ఖరీదైన వైద్యానికి కేంద్రం సహకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతోని సూచనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.